హాయ్ అండి, నేను మిసెస్ ఆనంద్ గొల్ల. ఈరోజు పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినే పిజ్జా చేశానండి. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా అయితే వచ్చింది. నేను మైదాతో చేయలేదండి. పిల్లలు హెల్తీగా ఉండాలని నేను గోధుమ పిండితో అయితే ఈ పిజ్జా చేశానండి. చాలా టేస్టీగా ఉంది. నాకు చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇందులో కొన్ని నా సొంతంగా అయితే నేను వాడానండి. ఇంట్లో ఉన్న వాటి తోటే మనం పిజ్జా అయితే ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. చూపించే ముందు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. నేను అరగంట ముందు చపాతీల పిండి మొత్తం అంతా కూడా కొంచెంగా నీళ్ళు వేసుకుని, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్నే 2 భాగాలుగా చేసుకుని లైట్గా పిండి వేసుకుని మనం చపాతీల కింద అయితే మనం ఒత్తుకోవాలండి. మరీ పలచగానే కాదు, అలాగని మరీ ఒత్తుగానే కాకుండా మీడియం సైజులో అయితే మనం చపాతీలు చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చపాతీలు అయితే చేసుకోండి. నేను పిజ్జాకి 2 చపాతీలు తీసుకుంటున్నానండి. ఇది ఇలా తీసుకుని ఒక్కొక్కటిగా అయితే పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఒక చపాతీకి మీరు చూసారు కదా, పలచగానే చేయలేదు, అలాగని లావుగాను చేయలేదు, సరి సమానంగా అయితే చేసుకున్నానండి. అలాగే 2వ చపాతీ కూడా చేసేసుకోవాలి. చాలా ఈజీగా అండి. నేను ఈ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. మీరు ఇంట్లోనే చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇప్పుడు ఈ 2వ చపాతీకి కూడా సేమ్ కొంచెం పిండి వేసుకుంటూ ప్లేట్కి అతుక్కోకుండా, కర్రకి అతుక్కోకుండా మనం ఈ చపాతీ పిండి పైపైన జిమ్ముకుంటూ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా మనకి రెడీ అయిపోయింది కదా చపాతీ. ఇప్పుడు ఈ 2 కూడా సరి సమానంగానే తీసుకోవాలి. మనం ఈ 2 కూడా ఒక సైజు మీద చేసుకున్నాం కదండి, నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు పిజ్జా గిన్నె ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని సరి సమానంగా అయితే చేసుకోవాలండి. పిజ్జాకి మనకి రౌండ్ షేప్లో రావాలంటే ఒక బాక్స్ లాంటిది కానీ, ప్లేట్ లాంటిది కానీ తీసుకుని దాంతో ఒత్తుకున్న అదొక రౌండ్ షేప్ వస్తుంది. కాబట్టి మనకి మీరు ఇలా లేదు అనుకుంటే బాక్స్ టైప్ అయినా మీరు తీసుకుని దాన్ని కొలత ప్రకారంగా తీసుకోవచ్చండి. నేను మామూలుగానే తీసుకున్నాను కాబట్టి ఈ గిన్నె కొలత ప్రకారంగా నాకైతే రౌండ్ షేప్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 చపాతీలని ఎడ్జెస్ మనం ఇలా హోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి చుట్టూరు కూడా. ఇప్పుడు దీన్నే ఫోర్క్ తోటి ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకుంటూ ఈ చపాతీని అట్లు పెనం మీద వేసుకుని అటు ఇటు కూడా లైట్గా దూరగా మనం కాల్చుకుని తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కాదండి, పచ్చితనం పోయేలాగా మనం చిన్న మంట మీదే మనం కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని పిజ్జా గిన్నెలో వేసేసుకుని, నేను దీని మీద టమాటో సాస్ కానీ లేకపోతే స్పైసీగా ఏది రాయట్లేదండి. నేను ఓన్లీ స్వీట్ కార్న్ ఒకటి వేసుకున్నాను. దీనిపైన చీజ్ వేసుకుంటున్నానండి. కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దానిపైన ఫైనలీ చీజ్ కూడా వేసుకోవాలండి. దానిపైన కొంచెం ఎక్కువగానే చీజ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక మందం కలిగిన నాన్ స్టిక్ మూకుడు ఒకటి తీసుకుని అందులో ఇసుక వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే ఎక్కువ హీట్ వచ్చేలా కాల్చి వేసానండి. దాంట్లో ఒక స్టాండ్ పెట్టి పిజ్జా గిన్నె కూడా అందులో పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక దానిపైన లైట్గా పిజ్జా మసాలా వేసుకున్నాను. అలాగే దీనిపైన మళ్ళీ చీజ్ వేసుకుంటున్నానండి. సేమ్ ప్రాసెస్ అంతా ఇలాగే చేసుకోండి. మీకు పిజ్జా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. బయట ఎలా అయితే కొనుక్కుని తింటామో సేమ్ టేస్ట్ అయితే సేమ్ ఇట్లాగే వస్తుందండి. తినండి, ఒక 10-15 నిమిషాల్లో మనకి పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. ఒక్కటి ఏంటంటే చిన్న మంట మీద మీరు పిజ్జా కుక్ చేసుకోవాలని ఏం లేదు. హైకిని లో ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకుని మీరు పిజ్జా చేసుకోవచ్చండి. మనకి ఫైనలీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది కదండి. మరి ఈ పిజ్జాని ఇప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక్కొక్క పీస్ కింద చూస్తున్నారు కదండి. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మరి మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు మరి ఇంకెందుకండి ఆలస్యం, మరి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి.